పాయింట్ చెప్పండి ఫస్ట్. అమరావతి రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందా, లేకపోతే ఇప్పటికీ కూడా 3 రాజధానులు ఎలాగైనా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నినాదం ఏదన్నా మీ మనసులో ఉందా? బ్రహ్మనాయుడు గారు, అమరావతి అనేది శాసన రాజధాని, 3 రాజధానుల విషయం ఇప్పటి వరకు కూడా స్టిల్ 3 రాజధానులు అనే విషయం మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎక్కడా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజధాని విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిస్కషన్ జరగలేదు. దాని మీద మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. క్లియర్ గా బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు కూడా మా స్టాండ్ 3 రాజధానులే. భవిష్యత్తులో దాని మీద ఏమైనా మేము చర్చ సాగించి ఏదైనా నిర్ణయం మార్చుకుంటే మేము దాన్ని తెలియజేస్తామని చెప్పి క్లియర్ గా బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. సో అయితే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ 3 రాజధానులే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటి వరకు ఎటువంటి మార్పు అనేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ 3 రాజధానులే. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అమరావతి రాజధాని కాదు, రాజధాని కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అక్కడ ఆయన ఇల్లు కట్టుకున్నాడు. వీళ్ళైతే మరీ దారుణంగా ప్యాలెస్లు కడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు 2 ఎకరాల్లో ఉంటది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కడుతున్న ఇల్లు 5 ఎకరాలు. 2 ఎకరాల్లో ఉన్న ఇల్లుని ఏమంటారు, 5 ఎకరాల్లో కట్టే ఇల్లుని ఏమన్నారో మరి బ్రహ్మనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కానీ చెప్తే నేను సంతోషిస్తాను. మాట్లాడదాం ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు, ఒక్క నిమిషం. మనం ఇల్లు గురించి ప్యాలెస్ గురించి మాట్లాడితే రవికిరణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ కాదు మస్తాన్ రావు గారు కూడా ప్యాలెస్ అంటున్నారు. మన బెంగళూరు ప్యాలెస్ గురించి మాట్లాడాలి, హైదరాబాద్ గురించి మాట్లాడాలి. ప్యాలెస్ గురించి మాట్లాడాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల అధినేతలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి ముగ్గురికి ఎక్కడెక్కడ ప్యాలెస్లు ఉన్నాయో మనం చర్చించాలి. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, అలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ 250 ఎకరాలు బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లిలో ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2 ఎకరాల్లో ఉన్నది ప్యాలెస్ అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో కడుతున్న దాన్ని ఏమంటారు? దాన్ని ప్యాలెస్ అనరు, పూరు గుడిసె అంటారు. అంతేనండి. ఈ రకంగా ఎప్పుడు పడితే అప్పుడు, అలాగే రవికిరణ్ గారు మాట్లాడుతూ రిషికొండలో అంట 500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారంట. మరి ప్యాలెస్ కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయచ్చుగా. ప్రభుత్వం దగ్గర ఎదురు పెట్టుకున్నారు మీరు. అవి ప్రభుత్వ భవనాలుగా కట్టడం జరిగింది తప్ప ఎప్పుడు చూసినా ఎన్నాళ్ళు చూసినా ఇదే దుష్ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అయితే మీరు ఇచ్చేయచ్చు కదా రవికిరణ్ గారు. ఇటువంటి మాటలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు గతంలో మీరు రాజకీయ అవసరాల కోసం విమర్శించి ఉండొచ్చు, కానీ ఈ రోజున కూడా ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇలాగా రాజకీయ అవసరాల కోసం విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వం చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇందడ ఈ అవినీతి జరగట్లేదు, అక్రమాలు జరగట్లేదు అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు టెంపరీ సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టడానికి గతంలో ఎంత ఖర్చు పెట్టాడండి చంద్రబాబు నాయుడు గారు? 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ పార్లమెంట్ ని, భారతదేశం యొక్క పార్లమెంట్ ని ఎన్ని కోట్ల రూపాయలతో కట్టారండి? 851 కోట్ల రూపాయలతో కట్టారు. తెలంగాణలో పర్మనెంట్ సెక్రటేరియట్ ని 650 కోట్ల రూపాయలతో కట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు కట్టిన టెంపరీ సెక్రటేరియట్ అసెంబ్లీకి 750 కోట్ల రూపాయలు అయిపోతే ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు వీళ్ళు. ఈ రకంగా అమరావతిలో వీళ్ళు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అవినీతి అక్రమాలు జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విచారణ జరిపి అమరావతిలో 3 కేసులు నమోదు చేయడం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్స్ యొక్క విషయం మీద నమోదు చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద నమోదు చేయడం జరిగింది. ఈ రకంగా అమరావతిలో అక్రమాలు జరిగినాయి కాబట్టి దాని మీద కేసులు నమోదు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఇలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంతే తప్ప అమరావతిని రాజధానిగా ఉంచకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడా చెప్పలా. అమరావతిని కూడా రాజధాని చేయాలనుకున్నారు, కాకపోతే 3 రాజధానులు అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో అమరావతిలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఎంత అని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు అమరావతిలో డెవలప్మెంట్ ఏంటి ఎంత అంటే సార్, ఇప్పుడు రవికిరణ్ గారు చెప్తున్నారు ఆల్రెడీ డబ్బులు వచ్చేసి బ్యాంకుల్లో ఉన్నాయి, 30,000 కోట్లు 40,000 కోట్లు వచ్చేసి అన్నారు.
మరి అన్న అన్ని తెలుసు, చాలా బాగా ఫాలో అవుతారు. వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 6,000 crores ఎంతో రిలీజ్ చేస్తున్నాం, మొన్న 3,000 crores రిలీజ్ చేసినట్టు నాకు తెలుసు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అవి జరుగుతూ ఉండగా మేము దాన్ని బట్టి చూసుకుని మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటామని చెప్పి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ చెప్పడం జరిగింది తప్ప 40,000 కోట్ల రూపాయలు వచ్చి బ్యాంకుల్లో మూలుగుతున్నాయన్న విషయం అనేది నిజం కాదు అనేది రవికిరణ్ అన్న గారికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏంటంటే ఈ రోజున చెప్పినట్టు 40,000 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయి, నిధులు రెడీగా ఉన్నాయి, అభివృద్ధి చేయటమే ఆలస్యం అనేది అవాస్తవం అంటున్నారు. అంతే అవాస్తవం. ఇక వరల్డ్ బ్యాంక్ క్లియర్ గా చెప్పడం జరిగింది, మేము దప్పదప్పాలుగా ఫండ్స్ రిలీజ్ చేస్తాం, జరుగుతున్న వర్క్ ను చూసి ఆ వర్క్ సాటిస్ఫై అయిన తర్వాత మేము ఫండ్స్ రిలీజ్ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడా కూడా ఒకేసారి ఫండ్స్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఎక్కడా చెప్పలేదు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం మన రవికిరణ్ గారు చెప్తూ 15-20 ఏళ్ళు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది, ఇది FRBM పరిధిలోకి రాదు, లిమిట్ లేదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నారు. ఈ FRBM పరిధిలోకి రాకపోయినా అప్పే కదా. అమరావతిలో పెట్టే 50,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఆ అప్పును తీర్చవలసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తీర్చాలి తప్ప అమరావతి ఒక్కటే ఎక్కడ తీర్చదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత ప్రచారం చేశారంటే అంత ప్రచారం చేశారు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ మీద వచ్చే డబ్బులతోటి ఎందుకు అమరావతి నిర్మాణం చేయలేకపోతున్నారు? నిజంగా రేపు మేము 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత డెవలప్ అయిన తర్వాత ఈ అప్పులు తీర్చేస్తామంటే అప్పటి వరకు ఆయన వడ్డీలన్నీ ఎవరు కడతారు? కట్టవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కదా. రైట్ వేణుగోపాల్ గారు, ఈ రోజుకి కూడా అమరావతి డెవలప్ అయితే నిజంగా సంతోషమే, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మాత్రం 3 రాజధానులే. ఒకవేళ భవిష్యత్తులో స్టాండ్ మారే అవకాశం కూడా ఉందంటున్నారు.